ఏపీలో ఎలక్షన్ హీట్ అంతకంతకు పెరిగిపోతోంది. యుద్ధానికి అంతా సిద్ధం. మరో గెలుపు పిలుపు ఎటువైపు? వైనాట్ 175 నినాదంతో వైసీపీ, టార్గెట్ 160 అంటూ కూటమి. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. అభివృద్ధి, సంక్షేమం, టికెట్లు, వాక్ స్వేచ్ఛ, వాట్ నాట్. ఏపీ పొలిటికల్ గ్రౌండ్లో సవాళ్లు రీసౌండ్ ఇస్తున్నాయి. ప్రతి కుటుంబం బాగుపడాలంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే వస్తాయి ఇవన్నీ. ఆయనే కావాలి అనుకునే రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారని మేము గట్టిగా నమ్ముతున్నాం. చంద్రబాబు లాగా ఫూలిష్గా ఒక క్యాస్ట్ దీన్ని పెట్టుకుని అగైనెస్ట్ దట్ పోలరైజ్ చేసుకునే దాంట్లో ఆయన చేసుకునేదే తప్ప జనం చేయలే. మేము చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎప్పుడైతే అందరినీ సమానంగా చూడడం మొదలుపెట్టారో, నేను అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. తన దీనికి సంబంధించి ఒక స్టార్డమ్ చూసే, ఇంకోటి చూసే, నలుగురిని టక్కున కలిపేసి దీనివల్ల 10 ఓట్లు వస్తే తీసేసుకొని పవర్లోకి రావాలనేది ఆయనకు లేదు. చాలామంది ఈయనతో ఉంటే బ్యాలెన్స్డ్ ఇది ఉంటుంది, ఉన్నట్టుండే అప్స్ అండ్ డౌన్స్ ఉండవు, ఎత్తి పక్క వాడుకొని యూజ్ అండ్ త్రోలాగా పడే అనేది ఎప్పుడైతే అవుతుందో అలాంటి వాళ్ళు చేస్తారు. అట్లా కాకుండా రోజంతా టెన్షన్లో ఉండాలి, లేకుంటే ఎక్కడ అవకాశం ఉంటే అటు దూకుతూ పోవాలి, ఊసరవెల్లిలాగా మారాలి, రాజకీయం అంటే అదే అని అనుకునే వాళ్ళు ఇమడలేరు. ఇక్కడ వాళ్ళు వెళ్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ఓటరు కులాలకు వాటికి అతీతంగా ఇప్పుడు కాదు, లాస్ట్ టైం కూడా అట్లే రైజ్ అయ్యారు. కాబట్టే మాకు 151 వచ్చాయి లాస్ట్ టైం కూడా. ఈసారి అంతకంటే బెటర్గా అవుతారు, ఎందుకంటే చూశారు కాబట్టి పాలన. అక్కడ అదే అప్లై అవుతుంది. మాది ఒక డిసిప్లైన్డ్ స్టూడెంట్, ఎప్పుడు పరీక్ష పెట్టినా రెడీగా ఉండే రకంగా ప్రిపేర్ అవుతూ వచ్చాం. మేము అందుకోసమే ఎప్పుడు రెడీ అవుతున్నాం, చేంజెస్ చేసాము, మా డస్ట్ అంతా సెటిల్ అవుతుంది, టీం రెడీ అయింది, వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఇంతవరకు అసలు సీట్లదే ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఒరిజినల్ జనసేన ఆయనతో ఉండే వాళ్ళకి ఇవ్వట్లా. బీజేపీ పరిస్థితి అట్లే దారుణంగా ఉంది. ఎవరైతే బీజేపీ బయట నుంచి టీడీపీ నుంచి వచ్చినారో వాళ్ళది ప్రిఫరెన్స్ ఉంది, వాళ్ళ సీట్లు చూసుకుంటున్నారు తప్ప ఒరిజినల్ బీజేపీ వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు. పొత్తు అయిన తర్వాత భయం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, మీ పార్టీలో ఇంతమంది సీనియరు క్రెడిబుల్ ఉండే పార్లమెంటు మెంబర్లు అందరూ కూడా పార్టీ వీడి వెళ్ళడం జరిగింది, వేరే పార్టీలో టికెట్లు తీసుకోవడం జరిగింది. అలాగే మీ దగ్గర ఉండే 25 పార్లమెంట్లో ఒక్క పార్లమెంట్ కన్నా నాకు సీటు ఇవ్వండి అని చెప్పి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీరు అందరినీ బలవంతంగా రుద్ది మేమే చూసుకుంటాం ఎలక్షన్ అంతా, మీరు నిలబడండి బ్రతిమాలి మిమ్మల్ని క్యాండిడేట్లుగా పెట్టుకుంటున్నారా?